హాయ్ అండి. ఈరోజు అంశం సత్యం అంటే నిజం. ఈ ప్రపంచం అంతా సత్యం మీదే ఆధారపడి ఉంది. సూర్యోదయం సత్యం, సూర్యాస్తమయం సత్యం, చంద్రుడు సత్యం, చుక్కలు సత్యం, మనిషి జీవనం సత్యం. ఇన్ని సత్యాలు లోకాన్ని రక్షిస్తూ ఉంటే మనిషి మాత్రం సత్యం పట్ల జాగ్రత్త పాటించటం లేదు. అసత్యానికి దాసుడే సత్యానికి మసిపూస్తున్నాడు. లేని దాన్ని ఉన్నదానిగా నమ్మించడానికి తాపత్రయపడుతున్నాడు. ఇచ్చిన మాటను మరిచిపోతున్నాడు. పాపభీతి లేకుండా పోయింది. వాగ్దానాలు చేయటం, కష్టాలు దూరం కాగానే ఇచ్చిన మాటను మరిచి సత్యానికి విరుద్ధంగా ప్రవర్తించటం జరుగుతోంది. సూర్యకాంతిని కప్పివేసేందుకు దట్టంగా మబ్బులు కమ్ముకుంటాయి, కానీ అవి ఎక్కువ కాలం నిలవలేవు. సత్యం అనే సూర్యుడి తేజస్సుకి ఈ అసత్యాల మబ్బులు కరిగిపోవాల్సిందే. సత్యం ఒక్కటే సూర్యబింబంలాగా ఎప్పటికీ వెలుగుతూ నిలిచి ఉంటుంది. సత్య సూర్యబింబాన్ని అరచేతిలో అడ్డు పెడితే చేతులు కాలిపోవడమే జరుగుతుంది. అంతేకాని మనిషి ఎన్నో అసత్యాలతో, మోసపు మాటలు, ప్రవర్తనతో గొప్పగా బతుకుతున్నా ఆ మురిపం కొంతకాలమే. ఎదుటివారు కూడా వారిని కొంతకాలమే భరించగలరు. అసత్యానికి ఎక్కువ కాలం ఎవ్వరూ భరించలేరు. మేలిమి బంగారన్నా ఎన్నటికీ విలువ తరిగిపోనిది సత్యం. అసత్యాల విషవాయువులు మనుషులకు ముప్పు కలిగిస్తుంటే సత్యం అమృత వాయువై కాపాడుతుంది. ప్రాణవాయువై బతుకుని నిలుపుతుంది. స్వేచ్ఛావాయువై ఆనందాన్ని ఇస్తుంది. మలయ మారుతంగా చల్లదనాన్ని పంచుతుంది. అసత్య ప్రవర్తన ఎప్పటికైనా ముప్పే. కాబట్టి సత్య వాక్కులు, సత్య ప్రవర్తనతో మసూదాం. ఉంటాను మరి. స్వస్తి.